హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నాడు ఎవరు ఉంటే మన ఛానల్కి వచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న హుజూరాబాద్కు చెందినటువంటి కృష్ణవేణి స్టోరీని చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించి కింద నేను లింక్ పెడతాను, చూడండి. కంపల్సరీగా చూడని వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అంటే మిడిల్ క్లాస్ కష్టాలు చూసినటువంటి అమ్మాయి తన తల్లిదండ్రుల ఇబ్బందులు చూసి బీటెక్తో పాటు ఆమె కోడింగ్ నేర్చుకుంది, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంది, డేటా సైన్స్ నేర్చుకుంది. ఇలాంటి స్కిల్స్ మీద దృష్టి పెట్టింది. ఆ తర్వాత పేపాల్లో ఉద్యోగం సంపాదించి 34.4 అంటే దాదాపు నెలకు 3 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగం అయితే సాధించింది. ఆ అమ్మాయికి ఈ సంఘటన జరిగి కూడా చాలా రోజులు అయింది. ఆమె జీతం కూడా ఇంకా నాకు తెలిసి పెరిగే ఉండొచ్చు. ఈ సందర్భంగా నేను బీటెక్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి కూడా కొన్ని కోర్సులు సజెస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకోసమని ఈ సెకండ్ వీడియోని, దాని కంటిన్యూషన్ వీడియోని నేను తయారు చేస్తున్నాను. మీరు కనుక వాటి మీద దృష్టి పెడితే మంచి జీతంతో ఉద్యోగం సంపాదించవచ్చు, జీవితంలో స్థిరపడవచ్చు. ఈ మధ్య కూడా చాలామంది ఈ జాబ్ క్యాలెండర్ లేట్ అవుతుంది కదా అని బీటెక్ వాళ్ళు కొంతమంది నన్ను అడిగారు, ఎలాంటి కోర్సులు చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది. నేను బాగా పరిశోధన చేసి దానికి సంబంధించిన లింకులు కూడా నేను సేకరించి అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతాను, కోర్సు లింక్స్ కూడా పెడతాను. వాటిలో మీకు ఇష్టమైన కోర్సులో మీరు జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కోర్సుల వివరాలకు వెళ్దాం. డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఈ ఫస్ట్ది డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ రంగాలలో ఐటీ, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో డిమాండ్ ఉన్నటువంటి మంచి కోర్సులు ఇవి. ఈ కోర్సులు కోర్సెరాలో కానీ, తర్వాత కోర్సెరాలో అయితే గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్తో ఉంది. అలాగే యూడెమీలో మెషిన్ లెర్నింగ్ A to Z అనేది ఉంది. ఎడెక్స్లో కూడా డేటా సైన్స్ మైక్రో మాస్టర్స్ బై UC శాన్ డియేగో ఆ కోర్సు కూడా ఉంది. ఈ కోర్సులు పైథాను, తర్వాత ఇంకా SQL, తర్వాత డేటా విజువలైజేషన్ ఇలాంటి వాటిలలో నైపుణ్యాలని నేర్పిస్తాయి. సగటు జీతం ఎంత ఉంటుందా ఇక్కడ అంటే 7 లక్షల నుంచి 15 లక్షల వరకు ఏడాదికి ప్యాకేజ్ అనేది దొరుకుతుంది. ఏది డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చేస్తే. ఇక రెండోది క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్లో AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి క్లౌడ్ టెక్నాలజీలు ఈ కంపెనీకి చాలా కీలకమైనటువంటి ఉంటాయి ఈ రెండో కోర్సులు. ఈ కోర్సులు ఎక్కడెక్కడ ఉంటాయంటే AWS సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ AWS అనేది, తర్వాత మైక్రోసాఫ్ట్ అజూర్ ఫండమెంటల్స్ అనేది యుడమీలో ఉంది. తర్వాత MIT యూనివర్సిటీ ప్రకారము క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యం గల వారికి 15 లక్షలకు పైగా CTC అనేది సంపాదిస్తున్నారు. సంవత్సరానికి 15 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఆదాయం అనేది సంపాదన అయితే వస్తుంది. ఇక మూడోది సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. డిజిటల్ రంగ యుగంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు బాగా డిమాండ్ ఉంటుంది. మన డేటా చౌర్యం కాకుండా, డేటా థెఫ్ట్ కాకుండా ఈ సైబర్ సెక్యూరిటీ చాలా ఉపయోగపడుతుంది. ఈ డిమాండ్ ఉన్న కోర్సు ఇది. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ CEH అను కంప్యూటర్ సెక్యూరిటీ ప్లస్ యూడమీలో ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను కింద పెడతాను, చూడండి. అలాగే సగటు జీతం ఎంత ఉంది, సైబర్ సెక్యూరిటీ చేస్తే సగటు జీతం ఎంత ఉందంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా శాలరీస్ అయితే ఉన్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి AI కానీ, జనరేటివ్ AI కానీ, ChatGPT లాంటివి ఈ రంగంలో ఉన్నాయి, పోస్టులు అయితే ఉంటాయి. వాటిలలో ఈ రంగంలో నైపుణ్యము కృష్ణవేణి విజయానికి కూడా కీలకమైందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇక కోర్సులు ఏమేమి ఉంటాయంటే డీప్ లెర్నింగ్ AI, తర్వాత AI ఫర్ ఎవ్రీవన్, తర్వాత స్టాన్ఫోర్డ్ ఆన్లైన్ AI సర్టిఫికెట్. ఈ నైపుణ్యాలన్నీ కూడా గ్లోబల్ కంపెనీల్లో అవకాశాలను అయితే పెంచుతాయి. చాలా కంపెనీలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నెక్స్ట్ దానిదే కాబట్టి భవిష్యత్ అంతా దానికి జాబ్లు అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా వెబ్ డెవలప్మెంట్కి సంబంధించింది. వెబ్సైట్లు కానీ, యాప్ల తయారీ దానికి సంబంధించింది. HTML, CSS, తర్వాత జావా స్క్రిప్ట్, ఇక రియాక్ట్ JS ఇలాంటివంటి నేర్చుకోవడం ద్వారా స్టార్టప్లు కానీ, IT కంపెనీల్లో కూడా ఉద్యోగాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కోర్సులు ఏమేమి నేర్చుకోవాలంటే ది ఒడిన్ ప్రాజెక్టు, ఫ్రీ కోడ్ క్యాంపు, తర్వాత కోర్సెరాలో వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ ఇలాంటివి ఉంటాయి. యుడమీలో ఉన్న కోర్సును కూడా నేను ఈ లింక్లో పెడతాను, ఒకసారి చూడండి మీరు. తర్వాత ఇది చేస్తే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జాబ్ చేస్తే 6 నుంచి 12 లక్షల రూపాయల దాకా సంవత్సరానికి ఆదాయం ఇదైతే సంపాదన అయితే ఉంటుంది, శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఫైనాన్స్లో కానీ, సప్లై చైన్ రంగాల్లో కానీ ఈ నిపుణులకు డిమాండ్ అనేది ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వాట్సాప్లో చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అని మధ్యలో వస్తుంటుంది కదా, అది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. అది వేరే వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో పోదుగా, మనం ఎవరికి పంపించామో వాళ్ళకి మనకి మాత్రమే ఉంటుంది. దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ కోర్సులు ఏమేమి ఉన్నాయంటే బ్లాక్ చైన్ బేసిక్స్ బై కోర్సెరాలో ఉన్నాయి.
తర్వాత ఎథోరియం డెవలప్మెంట్ కోర్స్ బై యూడమీలో ఉంది. నేను యూడమీకి సంబంధించినటువంటి కోర్స్ లింక్ దీంట్లో పెడతాను. అలాగే డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ ఇది డిజిటల్ మార్కెటింగ్. బ్లాక్ చైన్ టెక్నాలజీలో కూడా 5 లక్షల నుంచి దాదాపుగా శాలరీస్ అయితే ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కోసం అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్ ఒక ఆకర్షణీయమైనటువంటి రంగము. SEO కానీ, తర్వాత SEM కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ నేర్చుకోవచ్చు. ఈ కోర్సులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, తర్వాత కామర్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉంది, తర్వాత HubSpot డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది. యూడమీకి సంబంధించినటువంటి కోర్సులు ఏమైనా ఉన్నాయని నేను లింక్స్ పెడతాను కింద. ఈ సగటు జీతం ఎంత ఉంటుందంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఏడాదికి ఉంటుంది. ఇక ఉద్యోగాలు లేని బీటెక్ గ్రాడ్యుయేట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మనం నిన్న కూడా చెప్పుకున్నాము, ఉన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ ప్రకారము దాదాపు 73% రిక్రూటర్లు అకాడమిక్ డిగ్రీ కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. మనకి ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, నేను డిగ్రీలో మార్కులు నేను వచ్చినాయి అది ఇదని ఫీల్ అవుతారు, కానీ అది కాదు. వాళ్ళకి స్కిల్ కావాలి. నీకు డిగ్రీలో కంటే కూడా స్కిల్ కావాల్సి వస్తుంది. అందుకని స్కిల్స్ మీద మీరు దృష్టి పెట్టాలి. ఇక్కడ కొన్ని సలహాలు ఏంటంటే, ప్రాక్టికల్ నైపుణ్యాలు అయితే నేర్చుకోండి. కోడింగ్ కానీ, ప్రాజెక్టులు కానీ, తర్వాత ఇంటర్న్షిప్లు కానీ, ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా సంపాదించండి. వీటిని ఐటీ కంపెనీలు అయితే కంపల్సరీగా వాటిని గుర్తిస్తాయి. మీకు అకాడమిక్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా ఉపయోగం ఉండదు. మీకు నైపుణ్యాలు కావాలి, స్కిల్స్ కావాలన్నమాట. ఇంకా ఇంటర్న్షిప్లు కంపల్సరీగా చేయండి. ఇంటర్న్షిప్లు ఇండస్ట్రీ ఎక్స్పోజరు, తర్వాత నెట్వర్కింగ్ అవకాశాలు ఇస్తాయి కాబట్టి ఇంటర్న్షిప్లు చేయండి. అలాగే సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటనేది తెలుసుకోవాలి. మీకు ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి, ఎవరినో అడగాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్లలో ఉంటాయి, ChatGPTలో, కోపైలట్, నేనే వాడుతున్నా, సామాన్యంగా జర్నలిస్ట్గా నేనే వాడుతున్నా, మీరు కూడా వాడచ్చు. వాటిని అలా వాడుకోండి, వాటి నుంచి నాలెడ్జ్ నేర్చుకోండి. ఇక సాఫ్ట్ స్కిల్స్ అనేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు టీం వర్క్ ఒకటి కంపల్సరీగా కావాలి. అందరితో కలిసి పనిచేయాలి కాబట్టి టీం వర్క్ ఉండాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత నైపుణ్యాలను ఇలాంటి నైపుణ్యాలు ఉంటే, స్కిల్స్ ఉంటే రిక్రూట్లని ఆకర్షించుకుంటాయి అనమాట. ఇక స్టార్టప్లు, ఐటీ కంపెనీలతో పాటు స్టార్టప్లు కూడా వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టార్టప్లు కూడా మీరు ట్రై చేయండి. కొందరు గ్రాడ్యుయేట్స్ సొంతంగా స్టార్టప్స్ కూడా ప్రారంభిస్తున్నారు. తర్వాత కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, లీడ్ కోడ్, హ్యాకర్ ట్యాంకు, కోడ్ చెఫ్ వంటి ప్లాట్ఫామ్లలో కోడింగ్ సాధన చేయడం ద్వారా మీకు ఇంటర్వ్యూలో అవకాశాలు అనేవి మెరుగుపడతాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇంకా కొన్ని కోర్సు లింకులు అనేవి వీటిలో ఇప్పుడు చెప్పినటువంటి కోర్సులన్నిటికీ లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఉంటే నేర్చుకోండి. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ఇలాంటి మీకు సమాచారం అందిస్తాను. అలాగే వీటితో పాటుగా నెక్స్ట్ వీక్ నుంచి, నెక్స్ట్ సోమవారం మండే నుంచి మన యువ తెలంగాణ పేపర్ ఉందని చెప్పా కదా, ఈ పేపర్లో కంపల్సరీగా ప్రతిరోజు ఒక ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పేజీ అయితే ఇస్తున్నాము. ఈ పేజీలో కంపల్సరీగా నేను వారంలో ఒక 2-3 రోజులైనా సరే ఇట్లా స్కిల్స్ మీద, వీటి మీద దృష్టి పెట్టాలి ఏంటన్న దాని మీద, ఏఐలో ఎట్లాంటి వాటి మీద నేను ఆర్టికల్స్ ఇస్తాను. మీరు మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే, అలాగే ఈ పేపర్ కూడా, యువ తెలంగాణ ఈ పేపర్ని కూడా మీరు విజిట్ చేయండి రోజు. ఓకే, థ్యాంక్ యూ.